వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అవ్వతాతల అక్క చెల్లెమ్మల సంతోషమే జగనన్న లక్ష్యం అంటూ హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడ మండల ప్రాంగణంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మరియు పెంచిన వైఎస్ఆర్ పింఛన్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వ తాత అక్క చెల్లెమ్మలకు వికలాంగులు వితంతువుల సంతోషమైన జీవితం గడపడమే లక్ష్యంగా వారి జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేయడం జరుగుతుందన్నారు. తాను చేపట్టినటువంటి ప్రతి అంశాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దకే చేర్చడం జరుగుతుందన్నారు. నేడు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలకు పెన్షన్ కానుకను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ సూర్యోదయం కంటే మునుపు వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేస్తున్నారని, గతంలో ఇటువంటి పరిస్థితి అనడు చూడలేదన్నారు. ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా వివక్షత చూపకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జీసిగడ మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల రమణ తదితరులు పాల్గొన్నారు. గురువారం వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ వైఎస్ షర్మిలకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సందర్భంగా వైఎస్ షర్మిల చేరిక పట్ల హర్షం వ్యక్తం చేసిన హెచ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు, పీసీసీ డెలిగేట్ కె లక్ష్మి, ఎం గణేష్, జోగినాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం పార్టీ కార్యాలయంలో ఈరోజు వైఎస్ షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు మరియు రాహుల్ గాంధీ గారు ఆహ్వానించడం జరిగింది. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తారని కోరడం జరుగుతూ ఉంది. హెచ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానించడం జరుగుతూ ఉంది, హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. జై కాంగ్రెస్. కార్మికుల సమస్యల పరిష్కారానికై బస్సు యాత్రను చేపడుతున్నట్లు టీఎన్టీయూసీ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 7వ తేదీన టెక్కల నుంచి కుప్పం వరకు కార్మిక చైతన్య బస్సు యాత్ర చేపడుతున్నట్లు టీఎన్టీయూసీ విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పైడిభీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌత్ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు రణస్థలం మండలం పైడిభీమవరంలో కార్మిక చైతన్య బస్సు యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల కోసం చేస్తున్న తన పోరాటానికి కార్మిక వర్గాలందరూ కలిసి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షులు విక్రమ్ జగన్నాథం, టీడీపీ నాయకులు రామిరెడ్డి, పాసుకు శ్రీనివాస్, ఇతర టీఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ 3,000 పెంపు ఉత్సవ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నికల ముందు అవ్వాతాతలకు ఇచ్చిన 3,000 రూపాయల పెన్షన్ పెంపు హామీని నిలబెట్టుకుని మనసున్న ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని, ప్రజలకు మంచి చేసిన ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం సారవకోట మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇకపై నుండి 3,000 రూపాయలకి పెంపు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అందరూ ఆదరించాలని, మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్దిదారులకు పెంచిన 3,000 రూపాయల పెన్షన్ డబ్బులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసనపేట యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తుంటారని, వారి కల్లబొల్లి మాటలు ప్రజలెవరూ నమ్మొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయాన్ని, నరసనపేటలో ధర్మాన కృష్ణదాస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, టెక్కలి జెడ్పీటీసీ చింతాడ మంజు, మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన్ డిస్ట్రిక్ట్ 1 అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ అవార్డులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు పొందూరు కాటన్ చీరకు అవార్డు వరించింది. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ఓడీఓపీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ అవార్డు అందుకున్నారు. జిల్లాకు ఈ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు వర్తింపు అని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం సరుగుజ్జిలి మండలం రావివలస మరియు చిన్న వెంకటాపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గడపలకు వెళ్లి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గడిచిన 4.5 ఏళ్లలో ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యమని అన్నారు. సంక్షేమ పథకాలు అందజేయుటలో సాంకేతిక పరమైన లోపాలు ఉంటే గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెవర మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలి అని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజ్ అన్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలలో ఉచితంగా న్యాయ సేవలు అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు అన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి, స్త్రీలు, పిల్లలు, దివ్యాంగులు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వారికి ₹1 కూడా ఖర్చు లేని సత్వర న్యాయ పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. గురువారం స్థానిక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రాయోజిత సేవలపై అవగాహన సదస్సులో ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా ఉచితంగా న్యాయ సహాయం పొందొచ్చన్నారు. న్యాయ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో పలు ఉదాహరణలతో వివరించారు. ఈ సేవల్లో ఎలాంటి లోపాలు ఎదురైనా తమ వద్దకు వచ్చి ఉచిత న్యాయ సహాయం పొందొచ్చన్నారు. ఈ అవగాహన సదస్సులో సామాజికవేత్త గేదెల ఇంద్రప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా అందించాలని చెప్పేసి న్యాయం ఎక్కడ లభిస్తుంది? మీకు న్యాయస్థానం. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు కోర్టుకి, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదు. ఎలా వెళ్తారు? న్యాయం ఉచితంగా చేస్తాడా? మరి ఎప్పుడు ఏం చేస్తారు? మీరు డబ్బులు అడుగుతాడు, మీ దగ్గర డబ్బులు ఉండవు, ఏం చేస్తారు? అనుకుంటారా కోర్టు పోతారు? మరి ఎలా? డబ్బులు ఇస్తేనే చేస్తానంటాడు, మీ దగ్గర డబ్బులు ఉండవు, ఏం చేస్తారు? అప్పు కూడా బతకదు. అందుకని న్యాయాన్ని కూడా సమానంగా పొందాలి అందరూ, ఎటువంటి తేడా లేకుండా అని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 37A అనేటువంటి అమెండ్మెంట్ తీసుకొచ్చేసి దాని ద్వారా ఒక చట్టాన్ని తయారు చేశారు. కాబట్టి మీకు న్యాయం సమానంగా అందరికీ అందాలని న్యాయ సేవాధికార సంస్థల చట్టము అనేదాన్ని ఒకటి 1987లో తీసుకొచ్చారు. ఈ చట్ట ప్రకారము సమాజంలో కొంతమంది ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే బలహీన వర్గాలు ఉంటారు. కాబట్టి కొంతమందికి న్యాయాన్ని ఉచితంగా అందించాలని చెప్పేసి అందులో పేర్కొన్నారు.
మీ దృష్టిలో న్యాయాన్ని మనం ఎవరికి ఉచితంగా అందించవచ్చు? ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.